ఒక పర్టికులర్ పేజ్కి టాప్ స్క్రోల్ బార్ ఏ విధంగా పెడతాం. మనకి సైడ్ స్క్రోల్ బార్ అయితే ఉంటుంది, టాప్ స్క్రోల్ బార్ పెడితే ఆ పేజ్ యొక్క అందం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కదా. సో ఏ విధంగా టాప్ స్క్రోల్ బార్ పెడతాం అది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 days వీడియో ఛానల్ ఇది మనకి 6th వీడియో అనమాట. సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. డెస్క్టాప్ మీద చూడొచ్చు 50 days ఛాలెంజ్ ఫోల్డర్ ఉంది. ఇది మనకి డే 6 కాబట్టి సింపుల్గా నేను డే 6 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏ విధంగా టాప్ స్క్రోల్ పెట్టాలి, టాప్ స్క్రోల్ బార్ పెట్టాలి అని చెప్తాను. రైట్, సింపుల్గా అది క్రియేట్ చేసిన ఫోల్డర్ ఓపెన్ విత్ కోడ్ చేస్తున్నాను. అది మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది, VS కోడ్లో అయితే ఓపెన్ అయిపోతుంది. దీని తర్వాత మనం చేయాల్సింది సింపుల్ యాజ్ యూజువల్ అని చేస్తూనే వస్తున్నాం ప్రతి వీడియోలో. సో నేను ప్రతి దగ్గర కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయను. అంటే ఈవెన్ నేను ఫైల్ క్రియేట్ చేసినా మీకు ఏ విధంగా ఫైల్ క్రియేట్ చేయాలి అని కూడా చెప్తాను. రైట్, సో సింపుల్గా మనకు ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడవచ్చు index.html ఫైల్ నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే, అలా నేను CSS అప్లై చేయాలి. సో దానికోసం style.css నేను ఇవన్నీ నేను index.html ఫైల్లో రాసేయచ్చు. ఎందుకు రాయను అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద అంటే అనొచ్చు అనమాట. మనం డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేయడం, డిఫరెంట్ కోడ్ డిఫరెంట్ ఫైల్స్ రాసుకున్నట్టయితే మనకి కోడ్ ఎన్హాన్స్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం నేనేం చేయను, నేను అన్నీ ఒక ఫైల్లో అయితే రాయను. ఎప్పుడైతే రాస్తానో అప్పుడు మీరు నార్మల్గా అయితే మీరు అనుకోవచ్చు సింపుల్గా జస్ట్ ఆ పర్టికులర్ వీడియో వరకు అయితే నేను అలా రాస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మీకు చెప్తూ ఉంటాను అలా ఎలా రాయాలని కూడా. సింపుల్గా నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేశాను. అది మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది, బ్రౌజర్లో అయితే ఓపెన్ అయిపోతుంది. రైట్, సో సింపుల్గా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు బేసిక్ కోడ్ అయితే ఫస్ట్ పెట్టేస్తాను. ఓకే, సో మనం ఏం నేర్చుకోబోతున్నాం, టాప్ స్క్రోల్ బార్. ఓకే, స్క్రోల్ బార్ ఏ విధంగా పెట్టాలో తెలుసుకుంటున్నాం అంతే. సో ఫస్ట్ ఇక్కడ నేను బాడీలో నేను ఒక టిప్ ఇస్తాను అన్నమాట. సో టిప్ ఇచ్చి నేను ఇలా వదిలేస్తాను. సో మనం స్క్రోల్ బార్ పెట్టాల్సిన దగ్గర ఈ టిప్కి అనమాట. సో నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ఒక H2 ట్యాగ్ తీసుకుంటాను. ఇక్కడ సింపుల్గా వీఆర్ లర్నింగ్ హౌ టు డెవలప్ టాప్ స్క్రోల్ బార్ అని పెడతాను. ఓకే, కంట్రోల్ ఎంటర్ ఇచ్చాను, పీ ట్యాగ్ ఇచ్చాను. సో మనకు స్క్రోల్ బార్ కావాలంటే మనకి ఎప్పుడైతే ఇలా స్క్రోల్ చేయడానికి ఉండాలి కదా. సో దానికోసం నేను సింపుల్గా లో ర్యామ్ ఇక్కడ 1000 అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వస్తుందో. సో జస్ట్ రిఫ్రెష్ ఇట్. సో మనకి టెక్స్ట్ వచ్చింది పర్ఫెక్ట్. ఇక్కడ మనకి ఈ స్క్రోల్ బార్ వచ్చింది. మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, టాప్లో కూడా పెట్టాలనుకుంటున్నాం. సో ఇది ఇలానే ఉన్నాయండి. బట్ మనం ఏ విధంగా టాప్లో పెట్టాలో ఇప్పుడు చెప్తాను. సింపుల్గా ఈ విధంగా మనకైతే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, style.cssలోకి వెళ్దాం. అండ్ ఏదైతే నేను అక్కడ డివ్ తీసుకున్నానో దానికి ముందు స్టైల్ చేసేసుకుంటాను. సో బేసిక్గా మనకి దానికి సమ్ హైట్ ఇవ్వాలి కదా, సో దట్ మనకి ఆ స్క్రోల్ బార్ కనిపించే విధంగా ఉంటుంది. సో దానికి ముందు మీకు ఒకసారి డెమో అయితే చూపించేస్తాను. సో సింపుల్గా నేను ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి ఉంచాను చూడండి, టాప్ స్క్రోల్ అని పెట్టాను. ఎప్పుడైతే నేను కిందకి స్క్రోల్ చేస్తానో చూడండి ఏమొచ్చి స్క్రోల్ బార్ ఎక్కడి నుంచి టాప్ నుంచి అక్కడ ఏమైంది, అది పొజిషన్ అనేది ఫిక్స్ అయి కూడా ఉంది. రైట్, సో ఈ విధంగా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ దీని యొక్క పొజిషన్ నేను ఆల్రెడీ చెప్పాను, పొజిషన్ ఫిక్స్డ్ పెడతాం. సో దట్ మనం స్క్రోల్ చేసినా దాని యొక్క పొజిషన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. అండ్ ఫ్రమ్ టాప్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. సో లెఫ్ట్ నుంచి ఎంత స్పేస్ ఇచ్చినా, టాప్ నుంచి స్పేస్ ఇచ్చినా అది కొంచెం సైడ్కి అయితే అయిపోతుంది అనమాట. రైట్, సో దీని యొక్క విడ్త్ ఎంత 0 ఉండాలి. అండ్ మనం ఇక్కడ విడ్త్ని చేంజ్ చేద్దాం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో అనమాట. ఓకే, సో ఇక్కడ సమ్ హైట్ కూడా ఇద్దాం, సమ్ 5 pixels అని హైట్ ఇస్తాం. సో ఇది ఏ కలర్లో ఉండాలి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చి నేను సింపుల్గా రెడ్ అని ఇస్తాను. సో ఇప్పుడు మనం ఏ విధంగా ప్రివ్యూలో చూసాం అదే విధంగా అనమాట. సింపుల్గా ఏదైతే నేను style.css ఇచ్చాను రాశాను కదా, సో అది మనం HTMLకి లింక్ చేయాలి. సో దానికోసం లింక్ REL స్టైల్ షీట్ href style.css. అలానే మనకి జావా స్క్రిప్ట్ కూడా ఉంది కదా. సో జావా స్క్రిప్ట్ని కూడా మనం ఇక్కడ రాసేసుకున్నాం. రైట్, ఇక్కడ స్క్రిప్ట్ టైప్ ఇస్తున్నాను, స్క్రిప్ట్ SRC ఏంటి మనకి script.js అనమాట. రైట్, సో ఇప్పుడు మనం రాయాల్సింది script.js. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైతే మనం ఇక్కడ డివ్ ట్యాగ్ తీసుకున్నామో దానికి మనం రిఫరెన్స్ క్రియేట్ చేస్తాం అంతే కదా. సో ఇక్కడ డివ్ ట్యాగ్ ఉంది కదా, సో దీనికి మనం రాయాల్సింది ఏంటి, ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం సింపుల్గా కాన్స్ div ఈక్వల్స్ టు ఏం తీసుకుంటున్నాను, document.querySelector తీసుకుంటాను అనమాట. నేను ఏంటి document.querySelector దేని టార్గెట్ చేయాలి,
డివ్ ట్యాగ్ని టార్గెట్ చేయాలి. దట్స్ ఆల్. మనం ఒక రిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి దాని యొక్క రిఫరెన్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ ఈవెంట్ లిస్టనర్స్ చేయాలి. దేనికి, విండోకి అనమాట. సో ఎప్పుడైతే పేజ్ స్క్రోల్ అవుతుందో, సింపుల్గా ఎప్పుడైతే పేజ్ స్క్రోల్ అవుతుందో ఏం చేస్తాం, ఒక యాడ్ ఈవెంట్ లిస్టనర్ నేను రాసుకున్నాను అనమాట. ఓకే, యాడ్ ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా మనం ప్రాపర్టీస్ని గెయిన్ చేసుకుంటాం ఇక్కడ. సో ఏ ప్రాపర్టీస్ మనకు కావాల్సింది, స్క్రోల్ టాప్ అన్న ఒక ప్రాపర్టీ కావాలి. అట్ ది సేమ్ టైం క్లయింట్ హైట్ అన్న ఒక ప్రాపర్టీ కావాలి. ఓకే, HEIGHT అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకో ప్రాపర్టీ మనకి స్క్రోల్ హైట్ అన్న ప్రాపర్టీ ఒకటి కావాలి. సో ఈ 3 ప్రాపర్టీస్ మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం. ఓకే, ఈక్వల్స్ టు అని పెట్టి డాక్యుమెంట్ ఎలిమెంట్ వేస్తాం. ఓకే, సో దట్స్ ఆల్. సో ఇక్కడ ఏం చేసుకున్నాం, ఇక్కడ నేను పైన సింపుల్గా రాస్తాను చూడండి. ఇక్కడ నేను ఇలా కమెంట్ అవుట్ పెడతాను. ఏం చేసుకున్నాం, గెట్ రెలివెంట్ ప్రాపర్టీస్ మనం గెట్ చేసుకున్నాం. ఓకే, ఇలా రాసేద్దాం, గెటింగ్ రెలవెంట్ ప్రాపర్టీస్ అని చెప్పి. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ని గెట్ చేసుకున్నాం, స్క్రోల్ టాప్, క్లయింట్ హైట్ అండ్ స్క్రోల్ హైట్. ఇదన్నీ ఎక్కడ పెట్టాం, డాక్యుమెంట్ ఎలిమెంట్లో అయితే మనం పెట్టాం. ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇదే అనమాట. సింపుల్గా పర్సంటేజ్ గెట్ చేసుకోవాలి. ఏంటి గెట్ చేసుకోవాలి, పర్సంటేజ్. దేని యొక్క పర్సంటేజ్, ఎప్పుడైతే మనం విండోస్ కోడ్ ఇలా స్క్రోల్ చేస్తాం కదా, దీని యొక్క పర్సంటేజ్ అనమాట. లైక్ ఎంత స్క్రోల్ అయింది అని చెప్పి దాని యొక్క పర్సంటేజ్ గెట్ చేసుకొని దాన్ని మనం ఆ డివ్ ట్యాగ్కి మనం పెట్టేయాలి. దట్స్ ఆల్. సో సింపుల్గా ఆ పర్సంటేజ్ గెట్ చేసుకోవడానికి ఏదైతే రాస్తాం, లైక్ ఇలా కాన్స్ట్ స్క్రోల్డ్ అని ఇస్తాం. ఓకే, కాన్స్ట్ స్క్రోల్డ్ ఇచ్చి ఇక్కడ సింపుల్గా నేను పర్సంటేజ్ గెట్ చేసుకోను కదా, దేని యొక్క స్క్రోల్ టాప్కి అండ్ ఈ క్లయింట్ హైట్ అండ్ స్క్రోల్ హైట్. సింపుల్గా నేను స్క్రోల్ టాప్ కాపీ చేస్తాను అండ్ ఐ పేస్ట్ ఇట్ హియర్, డివైడెడ్ బై. ఇప్పుడు ఏమి ఇస్తాను అంటే సింపుల్గా స్క్రోల్ హైట్ మైనస్ క్లయింట్ హైట్ అనమాట. ఓకే, స్క్రోల్ హైట్ మైనస్ క్లయింట్ హైట్ ఇంటూ 100 కదా, మనకు పర్సంటేజ్ కావాల్సిందా, ఇంటూ 100. దట్స్ ఆల్. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, దీన్ని మనం ప్రింట్ చేస్తాం. దీన్ని స్క్రోల్ దాన్ని ఎక్కడ అది కూడా చూపిస్తాను చూడండి. సింపుల్గా మనం ప్రీవియస్గా ఒకటి చెప్పాను, ఏ విధంగా మనం స్టైల్ చేంజ్ చేస్తాం, లైక్ CSSని యూజ్ చేయకుండా మనం ఏ విధంగా జావా స్క్రిప్ట్లో ఉన్న టెక్స్ట్ స్టైల్ని చేంజ్ చేస్తామని చెప్పి. సింపుల్గా అదే విధంగా ఇక్కడ డివ్ డాట్, ఇప్పుడు మనం డివ్కి స్టైల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి డివ్ డాట్ స్టైల్. ఇప్పుడు దీని స్టైల్ మనం ప్రీవియస్గా కలర్ చేంజ్ చేసాం, బట్ ఇప్పుడు మనం దీనికి విడ్త్ చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు విడ్త్ ఏం పెట్టాలి, సింపుల్గా నేను టెంప్లెట్ లెటర్స్ ఇస్తాను. ఇక్కడ టెంప్లెట్ లెటర్స్ ఇచ్చి $, ఇలా బ్రాకెట్లో ఏదైతే స్క్రోల్డ్ ఉందో దీని పర్సంటేజ్ మనకు కావాలన్నమాట. దీని పర్సంటేజ్ మనకు కావాలి. దట్స్ ఆల్. మన కోడింగ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. జస్ట్ వచ్చింది కదా మనకి టాప్ స్క్రోల్ బార్. ఇంతే అనమాట. ఇంత సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నా, ఏది ఏ విధంగా పెడదామని చెప్పేసి. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పర్సంటేజ్ అనమాట, రైట్, అంతే కదా. సో ఇవి ఒక బేసిక్ ప్రాజెక్ట్స్, బట్ మనం సిరీస్లో ముందుకు వెళ్తూ ఉంటే మనం అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మన ఛానల్ని.